తెలుగు ప్రజలందరికీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు భోగి మంటలు వేసి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఏడాదిలో చాలా పండుగలు వస్తాయి. కానీ ఈ సంక్రాంతికి కానీ, భోగికి కానీ, కనుమ ఈ మూడు పండుగలకు కూడా తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా కూడా సంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా కూడా ఈ మూడు పండుగల్ని జరుపుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా భోగి పండుగకు వచ్చేటప్పటికి ఇంట్లో అనవసరమైనటువంటి వస్తువులు, ఇంటికి ఇబ్బందికరమైనటువంటి వస్తువులు, మనకి నిరుపయోగంగా ఉండే వస్తువులన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి భోగి పండుగ జరుపుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంటుంది. మరి ఈ క్రమంలో గడిచిన 2 సంవత్సరాలుగా, అంటే 1 సంవత్సరం 10 నెలలుగా తెలుగు ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, అనేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు ఎక్కడ కూడా ప్రజలకి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ చక్కగా జనవరి 1 వచ్చిన, అలానే భోగి, సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఈరోజు మీకు జనవరి 1 కూడా ఎక్కడ కూడా సంతోషం కానీ, ప్రజల మొహాల్లో ఎక్కడ ఆనందం కూడా కనిపించలే. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ 2026 సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఈ భోగి, సంక్రాంతికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడేటువంటి అంశమే. ఎక్కడ రైతులు సంతోషంగా లేరు. అలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ లేక, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, డెవలప్మెంట్ కానీ లేక, కొనుగోలు శక్తి లేక ప్రజల్లో అన్ని వ్యాపారాలు కూడా దెబ్బతినడం కానీ, వీటన్నింటి వల్ల జనాల్లో ఈరోజు స్తోమత తగ్గి ఎవరు కూడా పండుగలు సరిగా జరుపుకున్నటువంటి పరిస్థితి లేదు. దీనికి కారణం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి చెడ్డ నిర్ణయాలు, ఈ ప్రజలకి ఇబ్బందులు కలిగించేటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. మరి అవన్నింటినీ కూడా, వాటికి సంబంధించినటువంటి జీవాలన్నింటినీ కూడా ఈరోజు భోగి మంటల్లో వేయడం, దీని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా నిరుపయోగమైనవి, ప్రజలకి ఇబ్బంది కలిగించేటివి, ప్రజలకు నష్టం కలిగించేటివి, కష్టాలను మిగిల్చేటివి మాత్రమే. కాబట్టి వాటన్నిటిని కూడా వేసి ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా కనువిప్పు కలగాల. రేపొద్దున సంక్రాంతి నుంచి అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక మంచి ఆలోచనలా దేవుడు ప్రసాదించాలని, మంచి బుద్ధిని ప్రసాదించి రాబోయే రోజుల్లోనైనా కూడా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ ఆకాంక్షిస్తూ ఉంది. ఈ ప్రజలకు మంచి జరిగే క్రమంలో, ఈ ప్రజల తరపున పోరాడే క్రమంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎప్పుడు కూడా ఉత్సాహంగా పనిచేస్తుంది. ప్రజలతో పాటు ప్రతిపక్షాన్ని కూడా అనుకోకుండా ప్రజలతో పాటు ఎప్పటికి కూడా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ కూడా ఈ సంక్రాంతి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి పర్వదినాన ఏదైతే చెడు జరిగిందో అది భోగి మంటల్లో పడేయడం అనేది మనకు వచ్చే ఆనవాయితీ. గడిచిన చెడునంతా మర్చిపోయి కొత్త ప్రారంభాలు చేసుకునేటువంటి పండగ మనకి సంక్రాంతి. అందుకనే ఈరోజు మేము కూడా గడిచిన 1 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు జియోల్ని భోగి మంటల్లో పడేసి ఈ కొత్త సంవత్సరాన్ని మొదలు పెడుతున్నాము. కూటమి దీనికి సంబంధించినటువంటి జియో కాపీలు, అంటే క్రితం జనవరి నుంచి ఇచ్చినటువంటి జియో కాపీలు, మొట్టమొదటి జియో కాపీ జనవరిలో ఇచ్చారండి. దానికి సంబంధించి కమిటీ వేస్తున్నట్టు 9 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక కమిటీ వేయాలి. ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పీపీపీ ఇది తెచ్చే ముందు ఫస్ట్ ఏం చేశారనంటే, ఆల్రెడీ పర్వతాపురం మెడికల్ కాలేజ్కి సంబంధించిన టెండర్స్ రద్దు చేయడము, దానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఈ కార్యక్రమం ఎలా జరగాలి అనేటువంటి దాని మీద ఫస్ట్ ఒక జియో పాస్ చేశారు. అది మొట్టమొదటి జియో. అక్కడి నుంచి జనవరి నుంచి స్టార్ట్ అయింది ఈ జియోల పర్వం. తర్వాత దానికి సంబంధించి మళ్ళీ సెప్టెంబర్లో ఇంకో జియో తెచ్చారు. అంటే చేస్తున్నటువంటి పనిని కూడా ఆపివేయమని చెప్పి, ఆదోనికి, పెనుగొండకి సంబంధించి చేస్తున్నటువంటి పని కూడా ఆపేయమని చెప్పి మరో జియో ఇష్యూ చేశారు. దాని తర్వాత మనకు తెలిసిందే సెప్టెంబర్లో పీపీపీ అనేటువంటి కొత్త స్టోరీకి తెరదించారు. దానికి సంబంధించి మళ్ళీ ఈ 10 కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నాము, పనులు ఆపేసింది ఎప్పుడు, దానికంటే ముందే జనవరి నుంచే స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచే నిధులు లేవు. దాని తర్వాత యోగాంధ్రాకి నిధులున్నాయి, వాళ్ళకి కావాల్సిన వస్తువులకి అన్నిటికీ నిధులు లేవని చెప్పి మళ్ళీ సెప్టెంబర్లో ఇంకో జియో తీసుకొచ్చి పీపీపీ చేస్తున్నాము, కాబట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి అమ్మేస్తున్నాము మీ దాన్ని అని చెప్పి ఇంకో జియో దాడడం. లేటెస్ట్ డిసెంబర్లో లాస్ట్ జియో ఏంటంటే
పీపీపీలకు అమ్మడమే కాకుండా the government of Andhra Pradesh will provide only salary for the medical and non-medical staff transferred with the existing hospital for 2 years from the effective date. అంటే పీపీపీలో తీసుకున్న వాళ్ళకి మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ కూడా శాలరీ ఇచ్చే విధంగా కూడా ఒక జియోని తీసుకొచ్చారు. అంటే అన్ని విధాల ప్రైవేట్ వాళ్ళకి ప్రభుత్వ ఆస్తిని అమ్మేయడానికి తీసుకొచ్చినటువంటి ఈ జియోల్ని ఈరోజు తగలబెట్టడం జరిగింది. మేము కొత్త సంవత్సరంలో అయినా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము ఇటువంటి చెడు దుర్మార్గమైన ఆలోచనలు మానేసి మంచి బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇంకొకసారి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానండి. జై జగన్. నెల్లూరు జిల్లా ప్రజానీకానికి వైఎస్ఆర్ కుటుంబీకులందరికీ కూడా ఈ జిల్లాకి